మై డియర్ క్యూటీస్, ఈరోజు ఈ కొత్త రకపు బ్యూటిఫుల్ కీచెయిన్స్ని రెడీ చేసిద్దాం. ఈ బాటిల్ని ఎక్కడైనా చూసారా? మన ఛానల్ మొత్తంలో ఫస్ట్ టైం ఒక వీడియో వైరల్ అయిపోయిందనమాట. అది ఇదే. ఈరోజు కొత్తగా ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పటికీ ఐడియా అయితే నాకు వచ్చింది. ఒక ఎంటీ గ్లాస్ బాటిల్ని అయితే తీసుకొని ఒక సీక్రెట్ మెసేజ్ రాశాను. అంటే డైరెక్ట్గా చెప్పలేని కొన్ని విషయాలు ఇలా చెప్పొచ్చండి. నేను అస్సలు అనుకోలేదు. ప్రెసెంట్ ఈ షార్ట్ వీడియోకి 20 lakhs వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి బాటిల్ని మనం కిచెన్ గా యూజ్ చేసుకోవాలంటే రైట్ హ్యాండ్ లో ఉంది చూసారా, అలాంటి లిడ్ అయితే మనకు కావాలి. సో మీరు ఇలాంటి బాటిల్స్ తీసుకునేటప్పుడు లిడ్ ని అయితే గమనించండి. అయితే ఈ పిట్టి బాటిల్స్ ఎక్కడివి అనుకుంటున్నారా? సో ఇదన్నమాట. మీలో ఎవరన్నా దీన్ని ముందే గెస్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఈ గ్లిటర్స్ ని రెజిన్ లో యూజ్ చేస్తారు. నేను రెజిన్ వర్క్స్ అంతగా చేయను కాబట్టి ఇవి నా దగ్గర ఇలాగే ఫుల్ గా ఉన్నాయి. ఇందులో నుంచి ఒక బాటిల్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఖాళీ చేయాలి. అయితే అందుకోసం నా దగ్గర ఆల్రెడీ పడున్న ఈ ఖాళీ బాటిల్ అయితే తీసుకున్నా. సో చూసారా, దీని మూత వేరే, ఇటు పక్క నేను తీసుకున్న దాని మూత వేరే ఉంది. గమనించాలి. ఈ కీచైన్ చేయడం కోసమే ఈ బాటిల్స్ కొనకండి. మీ ఇంట్లో ఎక్కడైనా పడుంటాయి, కొంచెం వెతకండి. అర్థమైందా? అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న బాటిల్లో ఉన్న సీక్వెన్స్ అన్నీ ఇందులో అయితే వేస్తున్నా. మనకి ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఈ మూత కొంచెం టైట్గా ఉండాలి. మరీ అంత జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవి పిట్టివి కావు, కొంచెం పెద్దవే ఉన్నాయి. కాబట్టి మీరు ఆడతా పాడతా చేసి ఇలా అలా కింద పడేయండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ సీక్వెన్స్. అన్నీ వేసేసారు, కొన్ని బాటిల్లో మిగిల్చాలి. ఆ తర్వాత ఒక రఫ్ పేపర్ని తీసుకోండి. ఎంత రఫ్ అయినా పర్లేదు, మనకు కావాల్సింది కొంచెం స్పేస్. అయితే ఇప్పుడు ఈ బాటిల్లో పట్టేది జస్ట్ 4 letters ఆర్ 3 letters గల పేరు. ఏం రాద్దాం? నాకు అర్థం కాలేదు. బాగా ఆలోచించి జాను అని రాసా. ఎందుకో ఎక్కడో తేడా కొడుతుంది. దీన్ని కంటిన్యూ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు లేదు, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. వైట్ పేపర్ మీద కాదు, బ్లాక్ పేపర్ మీద రాద్దాం. ఆహా, ఏం ఎగిరింది! ఇంకోసారి. కొంతమంది ఈ పెన్ గురించి అడిగారు. సో ఇది వైట్ జెల్ పెన్, 50 రూపీస్ అనుకుంటా. అంటే ఇంకోటి కూడా వస్తుంది, అది కొంచెం గ్రే కలర్లో వస్తుంది. అంటే ఇప్పుడు 10 రూపీస్కి ఒకటి గ్లిటర్ పెన్ వస్తుంది కదా, సో అలాంటిది. బట్ అది కాదు ఇది, ఓకేనా? సో ఇక్కడ కూడా నేను 2 times రాసా. ఏది బాగుంటే ఫైనల్గా అది చూస్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ పేరుని మనం జాగ్రత్తగా చూస్తూ కట్ చేయాలి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం మిస్టేక్గా పేరుని కూడా కట్ చేసేయచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్గా పేరు ఎంత ఉందో అంత మాత్రమే కట్ చేయాలి ఇలా. సో ఇంత నీట్గా కట్ అయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న కలర్ బార్డర్ లాగా రావాలి అంటే ఇలా అతికేయాలి. నేను ఎక్కువగా అతికిచ్చేసాను కాబట్టి మళ్ళీ పైకి జరుపుతున్నా. కొంచెమే గ్యాప్ వదిలి కట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇలా అయితే ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆ క్యూట్ బాటిల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా పెట్టేసిన తర్వాత దాని మూత దానికి పెట్టేయండి. గుర్తుంచుకోండి, ఖాళీ బాటిల్లో వేయద్దు. ఆ బాటిల్లో ఏదో ఒక సీక్వెన్స్ ఉంటే బాగుంటుంది. ఒకటే చేస్తే ఏం బాగుంటుంది. సో దానికి తోడు ఇంకొక కీచైన్ని కూడా రెడీ చేసిద్దాం. అందుకని ఇక్కడ కూడా నేను ఆ సీక్వెన్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నేను డైరెక్ట్గా దీంట్లో కలిపేస్తున్నాను, ఎందుకంటే ఇవి పెద్ద సీక్వెన్స్ కాబట్టి నేను ఈజీగా వెయిట్ చేసుకోగలను. ఇప్పుడు నీతో పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోమ్మా. ఇప్పుడు అగైన్ అదే బ్లాక్ పేపర్ మీద ఇంకొక పేరు రాద్దాం. ఈసారి నా పేరే రాసుకున్నా. అండ్ ఇక్కడ మనం జస్ట్ పేరు మాత్రమే కాదు, ఒక చిన్న మెసేజ్ రాసి పేపర్ని రోల్ చేసి పెట్టచ్చు. కానీ నా దగ్గర చాలా చిన్న బాటిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ మెసేజ్ రోల్ని లోపల వేయచ్చు, కానీ బయటికి తీయలేరు. అంటే దానికంటూ ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్తో మనం తీయచ్చు. ఇప్పుడు దీనికి వేరే సొల్యూషన్ ఏంటంటే మీరు తీసుకున్న బాటిల్ మూత కొంచెం వెడల్పు ఉండేటట్లు చూసుకోండి. మూత కాదు, మూతి. అప్పుడు గ్లాస్ సైజ్ కూడా పెద్దగానే ఉంటుంది. సో మీరు ఒక సెంటెన్స్ కాకుండా 2-3 సెంటెన్స్లు కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను అటాచ్ చేయడానికి కీచైన్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఇవి ఏ కీచైన్స్ అనుకున్నారు? ఆ MDF కోసం వచ్చిన కీచైన్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ నేను అంటే కీచైన్కి రింగ్స్ వస్తాయి యాక్చువల్లీ, కానీ నేను ఇక్కడ జంప్ రింగ్స్ని యూజ్ చేస్తున్నా. ఎందుకంటే దీన్ని మనం ఈజీగా హ్యాండ్తోని ట్విస్ట్ చేయొచ్చు. సో ఇంత సింపుల్ అండ్ ఈజీగా మన కీచైన్స్ రెడీ అయిపోతున్నాయి అనమాట. అండ్ మనం ఇవే కీచైన్స్కి కొన్ని చార్మ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలాగే జంపింగ్ యూజ్ చేసి, వద్దు ఇదొకటే చాలు అనుకుంటే ఇలానే ఉన్నివ్వండి. అయితే ఈ కీచైన్స్ని ఇప్పుడు ప్యాక్ చేద్దాం. సో దీనికంటూ ఒక కవర్ని తీసుకొని ఒక చిన్న బాక్స్లో పెడదామని చూస్తున్నా. సో ఇలా అయితే ఒక కవర్లో నేను దీన్ని నీట్గా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో పెడదాం. ఇది పట్టదనిపిస్తుంది. ఓ మై గాడ్, నిజంగా ఇది పట్టలేదు. అయితే ఇప్పుడు కవర్ తీసేసి పెట్టేస్తున్నా అనమాట. సో ఇలా మీరు మీ హ్యాండ్మేడ్ గిఫ్ట్ని మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయొచ్చు. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అండ్ ఇంకా ఏదైనా కొత్తగా క్రాఫ్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.